ఆ ఊరి విఆర్ఓ మూతి పళ్ళు రాలగొట్టిన ఆకతాయిలు మద్యం మత్తులో బరితెగింపు. ఆ ఊరి విఆర్ఓ మూతి పళ్ళు రాలగొట్టిన ఆకతాయిలు మద్యం మత్తులో బరితెగింపు. కడప జిల్లా పుల్లంపేట మండలంలోని అనసాముద్రం గ్రామంలో చోటు చేసుకున్న ఒక సంఘటన ఇప్పుడు మొత్తం ప్రాంతాన్ని కుదిపేస్తుంది. సాధారణంగా ప్రశాంతంగా ఉండే ఆ గ్రామం ఒక్కసారిగా జరిగిన హింసాత్మక ఘటనతో భయాందోళనకు గురైంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన విఆర్ఓ సుబ్బారాయుడు మీద జరిగిన దాడి మద్యం మత్తు ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి చూపించింది. ఆ రోజు విఆర్ఓ సుబ్బారాయుడు తన కార్యాలయ పనులు ముగించుకుని సాధారణంగా ఇంటికి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. రోజువారీ విధుల్లో భాగంగా కొన్ని పనులు పూర్తి చేసి తన స్కూటర్ను రోడ్డు పక్కన ఆపాడు. అదే సమయంలో గ్రామంలో కొంత దూరంలో ముగ్గురు యువకులు మద్యం సేవించి ఉన్నారు. వారు ఒక ఆటోలో ప్రయాణిస్తూ అతి వేగంగా వాహనాన్ని నడుపుతున్నారు. మద్యం ప్రభావంలో ఉన్న ఆ యువకులు రహదారి నియమాలను పట్టించుకోకుండా వాహనాన్ని నియంత్రణ కోల్పోయే స్థితిలో నడిపారు. అదే సమయంలో వారి ఆటో విఆర్ఓ సుబ్బారాయుడు స్కూటర్ను ఢీకొట్టింది. ఆ ఘటన ఒక్కసారిగా జరిగింది. ప్రమాద శబ్దం వినగానే స్థానికులు అక్కడికి పరిగెత్తారు. స్కూటర్ పడిపోవడం, వాహనం ఢీకొట్టడం చూసి అందరైతే షాక్కు గురయ్యారు. సాధారణంగా ఎవరైనా ప్రమాదానికి బాధపడతారు లేదా క్షమాపణ చెబుతారు. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా వేరే దిశలోకి వెళ్ళింది. విఆర్ఓ సుబ్బారాయుడు వెంటనే ఆ ముగ్గురు యువకులను నిలదీశాడు. తాగి వాహనం ఎందుకు నడుపుతున్నారు, ఇలా ఎలా ప్రమాదం చేస్తారు అని ప్రశ్నించాడు. అతని ప్రశ్నలు సాధారణమైనవే అయినా మద్యం మత్తులో ఉన్న ఆ యువకులు ఆ మాటలను సహించుకోలేకపోయారు. వారి ఆలోచన శక్తి పూర్తిగా మత్తు కారణంగా తగ్గిపోయింది. ఆ క్షణంలోనే వాదన పెద్ద గొడవగా మారింది. కొద్ది క్షణాల్లోనే మాటల గొడవ చేతుల దాడిగా మారింది. ముగ్గురు యువకులు ఒక్కసారిగా విఆర్ఓపై దాడికి దిగారు. అక్కడ ఉన్న స్థానికులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా మత్తులో ఉన్న వారి దాడి తీవ్రంగా ఉండటంతో పరిస్థితి నియంత్రణలోకి రాలేదు. ఈ దాడిలో విఆర్ఓ సుబ్బారాయుడికైతే ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా అతని పళ్లపై బలమైన దెబ్బలు తగలడంతో 3 పళ్ళు పూర్తిగా రాలిపోయాయి. అతని ముఖం రక్తంతో తడిసిపోయింది. అతను తీవ్ర నొప్పితో అక్కడే కూలిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు. కొంతమంది యువకులను అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే దాడి తీవ్ర స్థాయికి చేరుకుంది. తర్వాత వెంటనే విఆర్ఓను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. ముఖంపై తీవ్ర గాయాలు ఉండటంతో పాటు పళ్ళు రాలిపోవడం వల్ల అతని పరిస్థితి బాధాకరంగా మారింది. వైద్యులు అతనికి అవసరమైన చికిత్సలు ప్రారంభించారు. ఈ ఘటన జరిగిన వెంటనే గ్రామంలో వార్తలా వ్యాపించింది. ఒక ప్రభుత్వ ఉద్యోగిపై ఇలాంటి దాడి జరగడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు మీద కూడా ప్రభుత్వ ఉద్యోగులు సురక్షితంగా లేరు అంటే పరిస్థితి ఎక్కడికి వెళ్తుంది అని స్థానికులు ప్రశ్నించారు. ఇంకొంతమంది ఈ ఘటనపై పోలీసుల తక్షణ చర్య అవసరమని డిమాండ్ చేశారు. మద్యం సేవించి వాహనం నడపడం మాత్రమే కాదు, ఆ తర్వాత జరిగిన దాడి మరింత తీవ్రమైనదని వారు పేర్కొన్నారు. ఇది కేవలం ఒక ప్రమాదం మాత్రమే కాకుండా ఒక క్రిమినల్ అటాక్గా మారిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. పోలీసులు ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని పరిశీలించి బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ ఘటనలో ప్రధానంగా చర్చనీయాంశమైన విషయం మద్యం మత్తు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. చిన్న చిన్న వాదనలు కూడా పెద్ద దాడులుగా మారిపోతున్నాయి. ఈ సంఘటన కూడా అదే దారిలోకి వెళ్ళింది. విఆర్ఓ సుబ్బారాయుడు కుటుంబ సభ్యులు కూడా ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇలా దాడికి గురవ్వడం చాలా బాధాకరమని వారు తెలిపారు. అతని ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో ఈ ఘటన తర్వాత పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలనైతే ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచాలని కూడా సూచిస్తున్నారు. ఈ సంఘటన ఒక సాధారణ ప్రమాదంలా మొదలై చివరికి తీవ్రమైన దాడిగా మారింది. ఒక చిన్న ఘర్షణ ఎలా పెద్ద హింసకు దారితీస్తుందో ఇది స్పష్టంగా చూపించింది. మద్యం మత్తు మనిషి ఆలోచన శక్తిని పూర్తిగా ప్రభావితం చేస్తుందని ఈ ఘటన మళ్లీ నిరూపించింది. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే కఠిన చట్ట అమలు అవసరమని నిపుణులు చెబుతున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ పై మరింత కఠిన తనిఖీలు, శిక్షణలు అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన తర్వాత పుల్లంపేట ప్రాంతంలో భద్రతపై చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రజలు భయంతో పాటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా రక్షణ లేకుండా దాడికి గురవ్వడం వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతుంది.